యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20 వచనం చదవండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతులైన వారికి మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతులను తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. చాలండి. మనం చూస్తున్నాము ఇక్కడ ఈ ప్రవక్త వీరికి శ్రమ, వీరికి నాశనం అని లైన్ పలుకుతూ వస్తున్నాడు. అందరూ వారు చేసే తప్పుడు పనులే, తప్పుడు కార్యాలే, న్యాయం ప్రకారం అపవిత్రమైనవే, తప్పువే. కానీ వాళ్ళందరికీ శ్రమ అని చెప్పుకుంటూ వచ్చి ఆయన నెక్స్ట్ మనం చూస్తే 6వ అధ్యాయం 1వ వచనమునప్పటికీ ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరమున. ఉజ్జియా రాజు ఎవరు? ఆయన రాజు బాగానే ఉంది, కానీ ఈ ప్రవక్తకి కజిన్ అవుతాడు. ఈయనకి కజిన్ అనుకో. చూడండి, మీరు ప్రవక్త, మీ కజిన్ ప్రైమ్ మినిస్టరు, ఎలా ఉంటుంది మీకు? కానీ అనుకో చూడండి, వెంటనే ఆయన చనిపోయాడు, కలవరం. ఇప్పుడు మనకెవరున్నారు? మనం ఏం చేస్తాం? మనకెలా? మనకేంటి? అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈయన అందరికి నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, మా ఓడు లేడే, మా ఓడు ఉండంటే మేము అందరి పని చెప్పుండేవాడిని, వీరందరూ చేసేది తప్పు అని చెప్పుకుంటూ దేవుని ఆలయంలోకి అడుగు పెట్టాడంట. చదవండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను నేను కన్నులారా చూచిని అనుకుంటుని. అబ్బా, నేను రాజును సైన్యములకు అధిపతిగానే యెహోవాను నేను ఎరిగాను, నేను చూసున్నాను అనుకున్నాను. కానీ అయ్యో, ఎందుకంటే అప్పటికి ఆయన ఎంటర్ అయిన వెంటనే అక్కడ చూస్తున్న పరలోక దృశ్యంను చూస్తున్నాము. ఆలయంలోకి అడుగు పెట్టిన వెంటనే అక్కడ కనబడుతున్న మహిమను చూస్తున్నాము. అక్కడ ఒకసారి ఆ మహిమను చదువుతారా అండి? రాజైన ఉజ్జియా మృతున్న సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నత సింహాసనం పైన ప్రభు ఆసీనుడై ఉండటము నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మనం చూస్తున్నాం అంతసేపు అందరికీ నీకు శ్రమ, నీకు శ్రమ అని చెప్పిన ఆయన దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మహిమను చూసిన వెంటనే అయ్యో నాకు శ్రమ అంటున్నాడు ఆయన. అంటే దేవుని పరిశుద్ధత ముందు వచ్చినప్పుడు మనం నిలవలేమో, మన పని అయిపోతుంది. నీ లోకంలో నీవు ఎంత నీతిమంతుడు అయినా సరే చివరికి దేవుని ముందు నీ నీతి మురికి గుడ్డల్లాంటిది. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన నీతి అంతా దేవుని ముందు మురికి గుడ్డల్లాంటిది అంట. సో డోంట్ బోస్ట్ అబౌట్ యువర్ రైచియస్నెస్, యువర్ రైచియస్ యాక్ట్స్, యువర్ రిచువల్స్, యువర్ ట్రెడిషన్స్. గాడ్ డస్ నాట్ మైండ్, గాడ్ డస్ నాట్ కేర్ అబౌట్ ఇట్. దేవుడు అంటాడు నా ముందు మురికి గుడ్డలయ్యా. ఇక్కడ యెషయా ప్రవక్త అంటాడు అయ్యో ఇప్పుడు నాకు శ్రమ, ఎందుకంటే అపవిత్రమైన మనుషులు పంచున్నాను, నేను అపవిత్రుని అయిపోయాను, నాకు శ్రమ అన్నదప్పుడు మనం గమనిస్తున్నాము. అక్కడ ఒక్క శరాఫం ఎగురుకుని వచ్చి దేవుని సన్నిధి నుండి ఏం చేసిందంట? అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. మనం చూస్తున్నాము ఇంగ్లీష్లో అయితే ఆ మాట లైవ్ కోల్ అని ఉంటుంది. అంటే బొగ్గు, బలిపీఠం మీద కాల్చిన బొగ్గు నుండి ఒక టంగ్స్టన్తో అట్లా తీసుకుని అలా పట్టుకుని తీసుకొచ్చి మూతి మీద పెట్టిందంట, తన పెదాల మీద పెట్టిందంట. నేను అపవిత్రుని 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 అన్నదప్పుడు పెదాల మీద పెట్టిన తర్వాత ఏమంటుందో చదవండి ఒకసారి. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ పాపానికి ప్రాయశ్చిత్తమైంది. ఎలాగా? ఈ బొగ్గు వచ్చి నీ మూతి మీద పడింది కాబట్టి నీ పాపాలకి ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయెను. తొలగిపోయాను. ఆ బొగ్గు
తన పాపముల్ని, తన దోషముల్ని తీసివేసిందంట. ప్రాయశ్చిత్తమైంది. ఎందుకంటే ఆ బొగ్గు తన మీద పడ్డ వెంటనే ఇక నువ్వు పాపివి కాదు. ఈ బొగ్గు పడ్డ తర్వాత నువ్వు పాపివి కాదు. నువ్వు అంటున్నావు, అయ్యో నాకు శ్రమ, నేను పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో ఉన్నాను, ఇది నేను అయ్యో అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నాను, నేను చచ్చిపోతాను. కానీ ఎప్పుడైతే ఆ బొగ్గు పడిందో నువ్వు పవిత్రపరచబడ్డావు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నీ పాపములు తీసివేయబడ్డాయి, నీ దోషం కొట్టివేయబడింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనము పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. మనము పరిశుద్ధులై జీవిస్తానికి దేవుడు సమస్తము సిద్ధపరిచాడు. ఆది కాండం నుండి చూస్తే తినవద్దన్న ఫలము తిన్న దగ్గర నుండి మనుషుడు చేసిన పాపాన్ని బట్టి పడిపోయిన వ్యక్తిగా, ఇనిక్విటీ, అతిక్రమములు, దోషములు, ఈ రెండు ముఖ్య కారణాలు బట్టి అపవాదికి మన పైన అధికారం కలుగుతుందండి. ఈ మాట కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఆదామవ్వ తినవద్దన్న రోజున తిన్న ఫలం బట్టి ఆ రోజు నుండి దేవుని నుంచి దూరంగా అయిపోయారు. కానీ దేవుడు మరలా మనుషుడితో కలిసి జీవిస్తానికి మోషేతో చెప్తాడు, మీ మధ్య నేను ఉంటాను. ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారంలో చూస్తే దేర్ ఇస్ అన్ అవుటర్ కోర్ట్, బయట స్థలం. దెన్ యూ సీ ద ఇన్నర్ కోర్ట్, లోపట ఇంకొక స్థలం. దాని లోపట చూస్తే అతి పరిశుద్ధ స్థలము, అక్కడ మందసం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. సేమ్ అండి, ఈరోజు మన దేహంలో కూడా, మనలో కూడా మూడు. ఈ శరీరము అవుటర్ కోర్ట్, ఈ శరీరం అవుటర్ కోర్ట్. మనలో ఇంకోటి ఉంది ఇన్నర్ కోర్ట్. ఏంటి తెలుసా? మనస్సు, మన తలంపులు, ఆర్ కంట్రోల్ సెంటర్, ఆర్ మైండ్. దాని తర్వాత ఇంకోటి ఉంది, ఏంటి తెలుసా? ద మోస్ట్ హోలీ, ద స్పిరిట్, ఆత్మ. ఆత్మ, మనలో ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి మనిషి బ్రతుకున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఎలాగైతే ద ఇన్నర్ కోర్ట్లో దేవుడు ఆత్మ, దేవుడు తానే అంటే పరిశుద్ధాత్ముడు అక్కడ నివసించేవాడు, ఈరోజు మనలో కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడంట. మనలో ఉంటాడన్నప్పుడు, మనతో మాట్లాడతాడన్నప్పుడు మన మైండ్లో కాదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, పరిశుద్ధాత్ముడు తండ్రి తలంపులు ఎరిగిన వాడిగా మనల్ని పరీక్షించి తండ్రి మన కొరకు చింతించిన తలంపులన్నింటిలో తెలియజేస్తానికి ఆయన మన ఆత్మతో, లెట్ మీ కమ్ టు ది పాయింట్, పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో తెలియజేస్తాడంట. మన ఆత్మకు తెలియజేస్తాడంట, మన మైండ్కి కాదు. మన ఆత్మకి తెలియజేస్తాడన్నప్పుడు పరిశుద్ధాత్మ సెంటర్ ఎక్కడ ఉంది? ఇట్ ఇస్ టు అవర్ స్పిరిట్, మన ఆత్మకి. అందుకని ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మ ద్వారా నడిపించబడి ప్రార్థన చేయాలి, ఆత్మ ప్రకారం జీవించాలి, ఆత్మ నడిపించే మార్గంలో. యు సీ దట్ ఈస్ వేర్ ద మెయిన్ కంట్రోల్ సెంటర్. కానీ మన మైండ్ ఎప్పుడైతే తినవద్దన్న ఫలము తిన్నామో ఆత్మ చచ్చింది, స్పిరిట్ ఇస్ డెడ్, కంట్రోల్ సెంటర్ మైండ్ అయ్యింది, పవర్ మైండ్కి వచ్చింది. కానీ ఎప్పుడైతే క్రీస్తుతో పాటు మరలా తిరిగి లేపబడుతున్నామో మనం చచ్చిన వారిని, మన ఆత్మ మరలా తిరిగి లెగుస్తుంది. ఎందుకు ఈ మాటలు అంటే, ఈరోజు ఎంతోమంది క్రీస్తును నమ్ముకుని అంటారు, పరిశుద్ధాత్మతో నింపబడని అంటున్నారు, కానీ ఆత్మలో చచ్చిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు మీరు చచ్చిన వారు ఉన్నారా, బ్రతికే వారు ఉన్నారా చూసుకోవాలండి. ఇఫ్ యు ఆర్ స్టిల్ లెడ్ బై యువర్ మైండ్, ఆత్మానుసారంగా కాకుండా శరీరానుసారంగా జీవిస్తున్నారంటే ఇంకా చచ్చిన వారుతున్న లెక్క. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక్కసారి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును అన్ని విషయంలో పరిశుద్ధులై ఉండండి. బికాజ్ ఐ యామ్ హోలీ, బీ హోలీ.
నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాడు. ఈ మాట పరిశుద్ధం, పరిశుద్ధ అన్న మాట గ్రీక్లో చూస్తే హగ్గియోస్ అన్న మాట వస్తుంది. ఇంచుమించు 500 సార్లు నుండి 650 సార్లు స్పష్టంగా బైబిల్లో ఈ మాట తెలియజేయబడుతుంది. అంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్. కొన్ని ట్రాన్స్లేషన్స్, ప్రయర్ ట్రాన్స్లేషన్స్లో అయితే 650 టైమ్స్ ఈ మాట హోలీనెస్, హోలీ, పరిశుద్ధత. అంటే దేవుని వాక్యంలో అధికంగా పరిశుద్ధత గురించి మాట్లాడబడుతుంది. పరిశుద్ధత అన్న వెంటనే మనం కేవలం క్రియల్లో పరిశుద్ధత అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి, పరిశుద్ధాత్మ ద్వారంగా మీకు రక్షణ అనుగ్రహించబడింది. క్రీస్తు రక్తము ద్వారంగా మీరు కడగబడిన వారు, దేవుని ఆలయంగా మార్చబడ్డారు. కానీ ఈరోజు ఎంతరో ఇంకా పేరుకి క్రైస్తవులు అంటున్నారు, కానీ కట్టబడిన బ్రతుకు, పాపపు బ్రతుకు, ఇంకా చేతగాని బలహీన బ్రతుకులను ఉంటున్నారండి. ఈరోజు ఎందరో వారు క్రీస్తునందు ఏమై ఉన్నారో ఎరగని వారు ఉన్నారండి. క్రీస్తు అనుగ్రహించిన రక్షణని, క్రీస్తు అనుగ్రహించిన కృపని, క్రీస్తు అనుగ్రహించిన ఆయన అమూల్యమైన రక్తం ద్వారా జరిగించిన కార్యాన్ని గుర్తెరగని వారు ఉన్నారు. ఇంకా వారు సొంత క్రియలు బట్టే పరిశుద్ధులుగా జీవిద్దాం అనుకుంటున్నారు. సొంత క్రియలను బట్టే పరిశుద్ధతను పొందుకోదాం అనుకుంటున్నారు. దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత మనల్ని పరిశుద్ధపరచాడు. దాన్ని బట్టి ఎలా పడతా అలా బ్రతకాలని కాదండి. కానీ పరిశుద్ధత సంపాదించుకున్నది నీ క్రియలను బట్టి కాదు, ఆయన ఇచ్చినది. ఆయన ఇచ్చిన పరిశుద్ధతని కాపాడుకుని జాగ్రత్తగా బ్రతకమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ ఈరోజు ఎందరో ఇంకనో అపవిత్రమైన జీవితంలో జీవిస్తూ, నేను దేవుని బిడ్డను అంటూ అపవిత్ర ప్రజల మధ్య జీవిస్తూ, ఇంకా అపవిత్ర కార్యాల ముమ్మరంగా ఉంటూ, ఇతరులతో పోల్చుకుంటూ, నేను ఇతరుల కన్నా మంచోడిని, నేను ఇతరుల కన్నా మేలు, ఐఎమ్ బెటర్ దెన్ దెమ్. వాళ్ళేంటి నాకు చెప్పేది, ఐఎమ్ బెటర్ దెన్ దెమ్. యు ఆర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అండ్ సెయింగ్ యు ఆర్ బెటర్. రియల్లీ ఆర్ యు బెటర్? ఇన్ విచ్ వే ఆర్ యు బెటర్? దేవుడు కానీ మనల్ని పరీక్షిస్తే, మనల్ని పరిశోధిస్తే ఏ విషయంలో మంచిగా ఉన్నామండి? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 34 వరకు చదివితే యేసు ప్రభువే చెప్తున్నాడు. ఇక్కడ పరిసయ్యులతో చెప్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులారా, హిపోక్రేట్స్ అని పిలుస్తున్నాడు యేసు ప్రభు. ఏంటి? వేషధారులారా. ఈరోజు యేసు ప్రభు ఇక్కడ నిలబడినా కూడా అదే మాట వస్తుందేమో. ఎందుకంటే చాలామంది వారు విశ్వాసులు అని చెప్పుకుంటారు, నేను దేవుని సేవిస్తున్నానని చెప్పుకుంటారు, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటారు, అందరికి నీతులు చెప్తారు. కానీ చివరికి వారి జీవితాల్లో చూస్తే ఏ మాత్రం సరిగా ఉండదండి. మీరు బయటికి తెల్ల సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, కానీ బయట తెలిపే కానీ చూస్తానికి సుందరంగా చక్కగా, ఇండీడ్ విచ్ ఇస్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్. ఇంగ్లీష్లో అయితే ఇట్స్ బ్యూటిఫుల్ ఇండీడ్, నిజంగా బ్యూటిఫుల్. బయటికి సుందరంగానే ఉంది, కానీ లోపట వెలుపల శృంగారం అగపడుచు గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ, లోపట చచ్చిన వారి ఎముకలతోనూ, సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. సమస్త కల్మషముతో నిండి ఉన్నది. చచ్చిన వారి ఎముకలతో, సమస్త కల్మషముతో. ఇంకా చదవండి ఆ మాట. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినలా ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణంకు తరుముదురు. మనం చూస్తున్నామండి, యేసు ప్రభు జరగబోయేది చెప్తున్నాడు. కానీ అదే సమయంలో వారు నీతిమంతులు, వారు అబ్రహాము సంతానము, వారు నిబంధన చేయబడిన వారు, వాగ్దానం చేయబడిన వారు, వారు ఎంత గర్వంతో ఉన్నారో. కానీ యేసు ప్రభు అదే సమయంలో అంటాడు, మన విశ్వాసం అంట పరిశీలి విశ్వాసం కన్నా ఎక్కువ ఉండాలి, పరిశీలి నీతి కన్నా ఎక్కువ ఉండాలంట. అవునా కదా? మన నీతి పరిశీలి నీతి కన్నా ఎక్కువ ఉండాలంట. ఈరోజు మనం పరీక్షించుకోదామంటే ఒకసారి మన నీతి పరిశీలి నీతి కన్నా ఎక్కువ ఉందా లేదా? ఎవరైనా ఇక్కడ ఉన్నవారు నేను పరిశీలి కన్నా గొప్ప నీతిమంతులుగా ఉన్నానని చెప్పగలుగుతారా? అయితే ఒకసారి ఎగ్జామ్ టెస్ట్ చూసుకుందాం.
కంపారిజన్ టెస్ట్ చూసుకుందాం. పరిచయులంట వారు 13 సంవత్సరాల నుండి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారు. వారు 13 సంవత్సరాల నుండి ధర్మశాస్త్రం కంటత చెప్పాలి. ధర్మశాస్త్రంలో అంటే మన బైబిల్లో తోరా ఫస్ట్ 5 బుక్స్ మన బైబిల్లో ఉన్నాయి. ఫస్ట్ 5 బుక్స్ తోరా కంటత చెప్తారంట. ఏ ఒక్క వచనం మరవకుండా, ఒక్క వచనం విడిచిపెట్టకుండా, ఒకటి కలపకూడదు చెరపకూడదు అన్న రీతిగా వారు చాలా జాగ్రత్తగా చదివి కంటత చెప్తారంట. పరిచయల కన్నా మన నీతి ఎక్కువ ఉండాలంటాడు దేవుడు. ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద బైబిల్ కరెక్ట్గా చెప్పగలుగుతారా? నోప్. సరే, సెకండ్, వారు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారంట. ఇక్కడ ఎవరైనా సరే వారానికి నేను కనీసం 3 సార్లు ఉపవాసం ఉంటానని చెప్తారా? డుమా. సరే, థర్డ్, వారు దశంభాగములు, కానుకలు, బలి అర్పణలు ఏది మిస్ అవ్వకుండా అన్నిట్లో ఒట్టి దశంభాగం అన్నిట్లో కరెక్ట్గా ఉంటారంట. ఎవరన్నా అన్నారా? వద్దులే, చూసుకో. బట్ దాన్ని ఇప్పటికి చూస్తున్న రిపోర్ట్ కార్డులో చాలామంది ఫెయిల్ 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 ఫెయిల్. బట్ దెన్ పరిచయ నీతి కన్నా మన నీతి ఎక్కువ ఉండాలన్నప్పుడు పరిచయాలు క్రియల రూపంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారంట. ఏ మాత్రం మిస్ అవ్వరు. ఇదే కోడ్ అంట, కోడ్ చూసుకుని నడుచుకుని పోతూనే ఉంటారు, ఇంకెక్కడ అటు ఇటు పోరు. కానీ వారిలో ఆత్మ రక్షించబడలే, ఆత్మకి వెలుగు లేదు, చీకటిలోనే బ్రతుకుతున్నారు. దేర్ ఇన్ అట్టర్ డార్క్నెస్. వారికన్నా మనం మేలండి, ఎందుకంటే మనకి వెలుగు ప్రకాశం. ఈరోజు కూడా ఇశ్రాయేలీయులు చూస్తే నిబంధన చేయబడిన వారే అబ్రహాము సంతానమే, కానీ వారు ఇంకా అంధకారంలో ఉన్నారు. వారిని చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. వారికి లేని అమూల్యమైన విలువ మనకొంది. ఏంటి? ఆయన రక్తం ద్వారా కొనబడిన వారిని మనకి తెలియజేయబడిన మెస్సేయ, వారు ఎదురు చూస్తున్న మెస్సేయ మనకి తెలుసు, మనం ఎరిగి ఉన్నాం. బట్ దే డోంట్ నో. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఆ పరిచయాలు, నీతులు, క్రియలు చూస్తే వారు ఆచారంగా ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఆచారం ఇష్టపడలేదు. ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండాలి, మీరు పరిశుద్ధులై ఉండాలి, మీరు పరిశుద్ధులై ఉండాలి. 650 సార్లు బైబిల్లో ఈ మాట పరిశుద్ధం 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 తెలియజేయబడుతుంది. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉన్నారా? సింపుల్. ఈరోజు ఆ ఒక్క మాట చాలు, ఇక్కడ నుండి ఊహించుకుని వెళ్ళిపోతాం కదా. పరిశుద్ధంగా ఉన్నామా? ఏ విషయంలో పరిశుద్ధత? ఈరోజు క్రైస్తవ సంఘాలను అడిగితే ఏ విషయంలో పరిశుద్ధత అంటే, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను పరిశుద్ధుని. రియల్లీ? తెల్ల బట్టలు వేసుకుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా? హృదయ శుద్ధి లేకపోతే బయట తెల్ల సున్నం కొట్టిన సమాధే కదా. బయట బహిరంగంగా ఘనంగా కనబడుతున్నాం, ఏం ప్రయోజనం? హృదయ శుద్ధి లేకపోతే దేవుడు ఎలాగండి ఆ హృదయంలో జీవిస్తాడు? ఎందుకంటే మన దేహము దేవుని ఆలయం అనేది, దేవుని వాక్యం చూస్తే ఇంచుమించి 25 వచనాలు బైబిల్లో నీ దేహము దేవుని ఆలయం అని తెలియజేయబడుతుంది. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ మరలా తెలియజేయబడుతుంది. పాత నిబంధనలు చూస్తేనండి, యాజకుడు దేవుని సన్నిధిలోకి రావాలంటే చాలా పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు పాత నిబంధన మొత్తంలో క్రీస్తు ఈ లోకంలోకి అడుగుపెట్టి మరణించేంత వరకు బైబిల్ మొత్తంలో చూస్తే ఒక మనిషి దేవుని సన్నిధిలోకి రావాలంటే బలి ఉండాలి, రక్త చిందన ఉండాలి, కానుకలు ఉండాలి. అంటే దహన బలులు, కానుకలు ఇవన్నీ చెల్లించిన తర్వాత అప్పుడు దేవుని దగ్గర రావాలి. ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు వస్తుంది, లేకపోతే ప్రార్థనకి జవాబు రాదు. ప్రార్థనకి జవాబు రావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ఆల్ ద సాక్రిఫైసెస్, దెన్ ప్రే గాడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ఈరోజు మనుషుడికి ఎలాగైపోయింది, నువ్వు ఎట్లన్నా ఏమన్నా చేసుకో, ప్రార్థన చేసుకో, దేవుడు జవాబు ఇచ్చేస్తాడు. కొంతమంది ఏ మాత్రం ఆయన సన్నిధిలోకి రారు, ఆయన రక్తంలో కడగబడరు, విశ్వాసం కలిగి ఉండరు, రక్షణ పొందరు. నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను మార్చలే. దేవుడు నిన్ను మార్చడు, నువ్వు మారాలి. ఎందుకంటే ఆయన చేసినట్టే ఒట్టి ప్రేరేపణే, ఆత్మ ప్రేరేపిస్తుంది, ఒప్పింపజేస్తుంది. ఆత్మ ఒప్పుకోవాల్సింది నీవే. ఈరోజు చాలామంది దేవుడు నన్ను మార్చలేదండి. దేవుడు ఎట్లా మారుస్తాడండి? మనం మారాల్సిన చాయిస్ మనది. ఎందుకంటే వీ హ్యావ్ ద విల్. మన చిత్తము మనం పట్టుకున్నంత వరకు దేవుడు ఏం చేయగలుగుతాడు? గాడ్ విల్ నెవర్ గో అగేన్స్ట్ యువర్ విల్. ద విల్ ఇస్ యోర్స్. నీ చిత్తం ఎప్పుడైతే ఆయన దగ్గర పెట్టి, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలంటావో అప్పుడు ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. ఈరోజు దేవుని ప్రజలు కొన్నామా? దేవుని సొత్తు కొన్నామా? నిజంగా పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉన్నామా? లేకపోతే కేవలం బహిరంగ కార్యాలలో పరిశుద్ధత గురించి మాట్లాడుకుంటూ అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నామా? పరీక్షించుకోవాలండి.
దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. కానీ ఈ సమయంలో పరీక్షించుకోండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఏంటది దేవునికి దగ్గర ఉండి మిమ్మల్ని దూరం చేసింది? ఏంటది? వాట్ ఈస్ దట్ థాట్? వాట్ ఈస్ దట్ థింగ్? వాట్ ఈస్ దట్ వర్క్? దేవునికి సమయం లేదంటూ దేవునికి దూరంగా పోయి దేవుని బాధ పెట్టిన కార్యాలు ఏంటి? ఎలా ఉంది మీ సెక్షువల్ పర్స్పెక్టివ్? సింపుల్గా శోధించబడుతున్నారా? Are you still dealing with fantasies? You still love entertainment, sexual pleasures? ఈరోజు ఎంతోమంది విశ్వాసులు వ్యభిచారం అని క్రియలు చేయట్లేదంట. అదృశ్యమైనవి కార్యాలు నమ్మరా అంటే పాపపు సంబంధమైన కార్యాలు చూసుకుంటూ, లోక సంబంధమైన చీకటి ప్రభావంతో నింపబడిన కార్యాలు చూసుకుంటూ వారి దేహంలో ఉన్న వెలుగునంతా పోగొట్టుకుని చీకటిగా మార్చుకుంటున్నారండి. దేవుడు వెలిగించాలని ఆశపడుతున్నాడు. దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది ఆవేదన, ఆందోళన, అప్పుల సమస్యలు. ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రైట్ నౌ? దేవునికి అంగీకారంగానే ఖర్చులు ఉన్నాయా? దేవునికి అంగీకారంగానే జీవించారా? దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆ కొంచాన్ని అభివృద్ధిపరచున్నట్లుగా, మల్టిప్లికేషన్ తగినట్టుగా పనిచేశారా? నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్న దేవుడు మాట ఇచ్చాడు, కానీ నీ చేతి పని ఏది? దేవుని చిత్తంలోనే ప్రారంభిస్తున్నారా? దేవుని చిత్తాన్ని వెతికి ఏదైనా చేస్తున్నారా? దేవుని చిత్తంలో నడుస్తున్నారా? లేకపోతే కంగారుపాటు నిర్ణయాలా? ఎలాంటి వారితో మన స్నేహం అండి? ఎలాంటి వారితో సమయం గడుపుతానికి ఆశపడుతున్నాం? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము, ప్రభువా నన్ను మరొక్కసారి పరిశుద్ధపరచవని అడుగుతారా? ప్రభువా నన్ను మరొక్కసారి పరిశుద్ధపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. లేకంటే యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తమే నన్ను పరిశుద్ధపరచాలి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా మేము నీ యందు ఉన్నవారు మేము పరిశుద్ధమని జ్ఞాపకం చేసుకుంటానికి, నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా మేము కడగబడి శుద్ధీకరణ చేయబడిన వారు జ్ఞాపకం చేసుకుంటానికి, మా దేహంలో నీ ఆలయం అనేది జ్ఞాపకం చేసుకుంటానికి, ఈ దేహంతో జరిగించే ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలనేది జ్ఞాపకం చేసుకుంటానికి నువ్వు ఇచ్చిన భాగ్యం బట్టి ఉన్నాను. ఇక్కడున్న మేమందరం నీకు ఇష్టలుగా, నీకు అర్హులుగా, నీ ఆలయంగా, నిన్ను కలిగిన వారుగా, నీతో కలిసిన జీవితం ఈ భూమిపై నుండి పరలోకము చేరి నిత్యము నీతో బ్రతికే బ్రతుకు, సహవాసము సంబంధము కలిగిన బ్రతుకు మాకు దయచేయమని వేడుకుంటున్నామే. ఈ ప్రార్థనలో పొందిన ప్రతి ఒక్కరిని బలపరచు, దర్శించు, వారిలో నీ కార్యం, నీ చిత్తము జరిగించు, నీ ఇష్ట మార్గంలో నడవాలి, నీకు అంగీకారమైన బ్రతుకు జీవించాలి. అన్ని విషయంలో నిన్ను మహిమపరచువారుగా, వారి హృదయం, వారి ఆత్మ, వారి మనస్సు అన్నిటిలో నీకు నమ్మకంగా జీవించేవారుగా, శరీరం, మనసు నమ్మకంగా ఉండేవారు, నీ ఆలయమని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను పరిశుద్ధపరిచేవారుగా, అయ్యా నిన్ను ఘనపరిచే పరిశుద్ధమైన రీతిగా నిన్ను మహిమపరిచేవారుగా, టు ఆనర్ యూ, టు వర్షిప్ యూ, టు గ్లోరిఫై యూ. ఫాదర్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు అభిషేకించే. నీ సన్నిధిలో మాకు ఆదరణ ఉంది, నీ సన్నిధిలో మాకు ఆదరణ ఉంది, మీ సన్నిధిలో మాకు బలం ఉంది ప్రభువా. నువ్వు మమ్మల్ని బలపరచు, మమ్మల్ని ఆదరించు, మమ్మల్ని లేవనెత్తు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే ముట్టు ప్రభువా. ఇంకా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, ఇంకా బాప్తిజం తీసుకునే వారిని చూడు ప్రభువా. వారిని కూడా నీ ఆత్మ ముట్టాలని, నీ ఆత్మ దర్శించాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ చేతుల్లో సమర్పించుకోవాలని దేవ, వారు గ్రహించుకుంటానికి నీ ఆత్మ ద్వారంగా వారు ఒప్పింపజేయబడటానికి సహాయం దయచేయమని అడుగుతాం. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజే, మా మధ్య నీ ఆత్మ కార్యాలను కొనసాగింపజేసి ఇంకా ముందు కూడా ఈ ఆలయాన్ని నీ మహిమార్థమై నీవే నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.